హలో! ఏమైందిరా తమ్మీ 10,000 గుర్తుందా? ఇయాల ఇస్తాను. నాకు గుర్తుందన్న గుర్తుంది. ఆల్రెడీ చెప్పి పెట్టిన ఒకనికి 10,000 కొడతా అనన్నాడు. ఒక గంటలో కొట్టేస్తా అన్నాడు. సరే గంటలో రా తమ్మీ నాకు అర్జెంట్ ఉంది పైసలు వేరేళ్ళకి కొట్టేదుంది. జర జల్దీ రా. కరెక్ట్ గంటలో కొడుతున్నా చూడు. అరే ఏమైందిరా తమ్మీ కొడతా అంటే ఇంకా కొట్టలే. నా లిమిట్ అయిపోయిందన్న. ఏటీఎంలోకెళ్ళి గీక్కొని క్యాష్ తీసుకొని వస్తా అన్న. కరెక్ట్ ఒక గంటలో వస్తా. సరే తమ్మీ దా జల్దీ రా. అరే ఏమైరా తమ్మీ గంట అయిపోయింది, మళ్ళా గంట అయిపోయింది వస్తున్నావు ఇంకా రాలేవు. అన్న నీ దగ్గరికెళ్దామని ఎళ్ళినా, ఈడ రోడ్ మీద టైర్ పగిలిపోయింది. ఇగ అరే అమ్మ! ఏమైందిరా అని చెప్పి కొత్త టైర్ ఏపిస్తున్నా. కరెక్ట్ ఒక టైర్ ఏస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది. కరెక్ట్ ఒక 20 నిమిషాలలో వస్తాను. 20 నిమిషాలలో నీ ముంగట ఉంటా. ఏమోరా తమ్మీ నువ్వు జల్దీ రా నేను ఈడ వెయిట్ చేస్తున్నా. అన్న వస్తున్నా అన్న 20 నిమిషాలే. క్యాష్ తీసుకున్న జోబులో ఉన్న క్యాష్ వస్తున్నా 20 నిమిషాలలో వస్తా. మీ అమ్మ ఈడు 20 నిమిషాలయింది ఇంకా వస్తలేడు. హలో! హలో! ఏమైరా తమ్మీ వస్తా అంటివి? అన్న నీ కాడికే ఎళ్ళినా అమ్మ ఫోన్ చేసి అర్జెంట్ హాస్పిటల్‌కి పోతారా అత్తమ్మ కాలు జారి కింద పడ్డదంట అని అన్నది. ఇగ అమ్మని తీసుకొని హాస్పిటల్‌కి వచ్చినా. అరే హాస్పిటల్ గీస్పిటల్ అని కహానీలు చెప్తున్నావారా నువ్వు? రమ్మంటావా మీ ఇంటికి చెప్పు వస్తా. సాయంత్రం 5 గంటల దాకా టైం ఇయ్యరాదన్న. క్యాష్ జోబులోనే ఉన్నాయన్న వస్తూనే ఉన్నా. తమ్మీ 5 అంటే 5 గంటల వరకే నీకు టైమ్ ఇస్తున్నా. ఇయ్యకపోతే మాత్రం సీన్ వేరుంటది, కథ వేరుంటది. అర్థమైందా? కరెక్ట్ 5 గంటలకొస్తా నీ ముంగట ఉంటా చూడు. 5 గంటల వరకేనా రే తమ్మీ నీకు లాస్ట్ టైమ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వండుకుందాం. మీ అమ్మ 5 అయితుంది ఇంకా వస్తలేడు. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है। లంజడకల్లారా